జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సృష్టికర్త రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు. సృష్టికర్త రహస్యం, సీక్రెట్ ఆఫ్ ద క్రియేటర్. సృష్టి రహస్యం, సృష్టికర్త రహస్యం రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. సృష్టికర్త. సృష్టి రహస్యాన్ని గురించి గతంలో తెలుసుకున్నారు. నిన్న మీరు సృష్టికర్త రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు భగవంతుడే బలహీనత, భగవంతుడే బలహీనత అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సృష్టి రహస్యాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సృష్టికి రహస్యం ఏమిటి? పరిణామం, ఎవల్యూషన్. ఈ విశ్వంలో ఏది కూడా నిలకడగా ఉండదు, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. అలా మార్పులు చెందడాన్నే ఎవల్యూషన్ అంటారు, పరిణామం అంటారు. ఆ పరిణామం అనేది భౌతిక పదార్థంలో జరిగిందనుకోండి, దాన్ని భౌతిక పరిణామం అంటారు. జీవుల్లో జరిగిందనుకోండి, జీవ పరిణామం అంటారు. మానవుల్లో జరిగిందనుకోండి, మానవ పరిణామం అంటారు. మనసులో జరిగిందనుకోండి, మానసిక పరిణామం అంటారు. నాగరికతలో జరిగిందనుకోండి, నాగరికత పరిణామం అంటారు. ప్రపంచంలో ఏ రంగాన్ని తీసుకున్నప్పటికీ పాతదానికి క్రొత్తదానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అంటే నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. పాతదనం కనుమరుగవుతూ ఉంటుంది, నూతనత్వం ఆవిష్కరించబడుతూ ఉంటుంది. ఈ విధంగా పరిణామం అనేది యాదృచ్ఛికంగా, నిరాటంకంగా, సునాయాసంగా, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. దాని వెనుక ఎటువంటి వ్యక్తి ఉండడు. అయితే సృష్టి జరగటానికి మూల కారణం ఏంటి? భౌతిక జగత్తు ఆవిర్భవించడానికి మూల కారణం ఏంటి? భౌతిక జగత్తు ఆవిర్భవించడానికి మూల కారణం మనసు. ఆ మనసు సంయుక్తంగా ఉంటే దాన్ని సమిష్టి మేధస్సు అంటారు. ఆ మనసు కనుక ఒంటరిగా ఉంటే దాన్ని వ్యష్టి మేధస్సు అంటారు. మనసుకి మేధస్సు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. మనసును మనం ఒక భాగంగా తీసుకుంటే మేధస్సు మాత్రం సంక్లిష్టంగా ఉంటుంది. కానీ విశ్వం ఆవిర్భవించడానికి, భౌతిక జగత్తు ఏర్పడటానికి మూలం మాత్రం మనసే. విశ్వం మొత్తానికి సంబంధించి ఉంటే దాన్ని కాస్మిక్ మైండ్ అంటారు. ఒక వ్యక్తికి సంబంధించి ఉంటే దాన్ని ఇండివిజువల్ మైండ్ అంటారు. అయితే ఈ మనసుకు మూలం ఏమిటి, ఆధారం ఏమిటి? అసలు మనసులో ఏముంటాయి? మనసు అనేది ఆలోచనల, సంకల్పాల, ఆశయాల, కోరికల సమ్మేళనం. వీటన్నింటినీ కలిపితే వేదాంత పరిభాషలో దాన్ని జీవుడు అంటారు. ఆ జీవుడికి సంబంధించిందే జీవం. ఆ జీవంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ జీవంలో మార్పులు జరగటానికి మూలం ఏంటంటే జీవుడే. కాబట్టి కోరికలు కానీ, ఆశయాలు కానీ, సంకల్పాలు కానీ, ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా నెరవేరటం కోసం తప్పనిసరిగా భౌతిక జగత్తు సృష్టించబడుతూ ఉంటుంది. కోరికకు తగినట్లుగానే వస్తువు తయారవుతుంది. కోరిక తీరిపోయేంత వరకు వస్తువు కొనసాగుతుంది. కోరిక నెరవేరిందనుకోండి, వస్తువు యొక్క అవసరం ఉండదు. అంటే కోరిక కరిగిపోతే వస్తువు కూడా కరిగిపోతుంది. అలాగే సంకల్పం, ఆశయం,
గమ్యాలు, లక్ష్యాలు వగైరా వగైరా. అయితే ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మూల కారణం ఏంటంటే, మానవుడి అంతరంగంలో ఉత్పన్నమయ్యేటటువంటి కోరికలు కానీ, సంకల్పాలు కానీ, ఆశయాలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ, ప్రణాళికలు కానీ, పథకాలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆదేశానికి విరుద్ధంగా ఉన్నాయి. భగవంతుడు ఆదేశానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఏ అంశమైనా సరే అది సమస్యాత్మకమవుతుంది. కాబట్టి మానవుడు భగవంతుడి యొక్క ఆదేశానికి విరుద్ధంగా సొంత ప్రణాళికను ఏర్పరచుకోవటం వల్ల, ఈ ప్రణాళిక ద్వారా, పథకం ద్వారా అంతరంగంలో ఉన్నటువంటి ఆశయాలు, కోరికలు, సంకల్పాల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి ఈ సృష్టి మొత్తం కూడా చాలా ప్రమాదకరమైంది. మానవుడు భగవంతుడి నుండి విడిపోయాడు. తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఆ సొంత ప్రపంచంలో బందీ అయ్యాడు. ప్రజ్ఞ కుంచుకుంది. తెలివి, మేధా సంపత్తి విపరీతంగా పెరిగింది. మాయ బలోపేతమైంది. నకారాత్మక ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. తనను గురించి తాను తెలుసుకోలేకపోతున్నాడు. తన జీవితానికి ఆధారం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాడు. ఈ విధంగా మనిషి సొంత ప్రపంచంలో బంధించబడటం వల్ల ప్రకృతికి, భగవంతుడికి విరుద్ధంగా ఆలోచించటం వల్ల అతని ప్రణాళికలన్నీ కూడా భగవంతుని ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయి. భగవంతుడు అనంతం, సర్వస్వం, పరిపూర్ణం. కానీ మానవ జీవితం మాత్రం పరిమితం, స్వల్పం. అటువంటి మానవుడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడం అంటే, ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఆశయాలు, కోరికలు, సంకల్పాలు ఏర్పరచుకోవటం అంటే అక్కడ తప్పనిసరిగా నిర్మాణాత్మకత తక్కువగా ఉంటుంది, విచ్ఛిన్నకర ధోరణి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మానవుడు చేస్తున్నా చేయబోతున్నటువంటి అన్ని రకాల కార్యక్రమాలకు మూలం తెలివి, మేధా సంపత్తి. ఆ తెలివి, మేధా సంపత్తికి మూలం ఏంటంటే మాయే. మాయ ద్వారా సృష్టించబడింది ఏదైనా సరే ప్రమాదకరమే. కాబట్టి భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా సంకల్పాలు ఏర్పడేటట్లయితే, ఆ సంకల్పాల ద్వారా ఆకారం తయారయ్యేటట్లయితే, సంకల్పం నెరవేరేంత వరకు తప్పనిసరిగా ఆకారం కొనసాగుతుంది. సంకల్పం నెరవేరిన తర్వాత ఆకారం యొక్క అవసరం లేదు కాబట్టి, సంకల్పం కరిగిపోయింది కాబట్టి తప్పనిసరిగా ఆకారం కూడా కరిగిపోవలసిందే. పాత సంకల్పాలు కరిగిపోతూ ఉంటాయి, క్రొత్త సంకల్పాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఇది నిరంతరం జరిగేటటువంటి పరిణామక్రమం, ఒక వలయ మాదిరిగా జరుగుతూ ఉంటుంది. ఇదే సృష్టి రహస్యం అంటే. అయితే మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మూల కారణం ఏంటంటే, తన కోరికలు కానీ, ఆశయాలు కానీ, సంకల్పాలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ స్వార్థపూరితంగా ఉంటున్నాయి. భగవంతుడి యొక్క ఆదేశాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. దివ్యత్వానికి విరుద్ధమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది. భగవంతుడికి వ్యతిరేకమైనటువంటి సృష్టి జరుగుతుంది. ప్రకృతికి భిన్నమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది. వీటన్నిటి ఫలితంగా ఏం జరుగుతుంది? సొంత సృష్టి మొదలైంది. భగవంతుడు సృష్టిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. కాబట్టి మాయ అంటే ఏమిటి? సత్యానికి విరుద్ధం కదా. కాబట్టి మాయలో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? సత్యాన్ని విస్మరిస్తాడు, భగవంతుడిని విస్మరిస్తాడు. అటువంటప్పుడు
అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ప్రణాళికలు ఎలా ఉంటాయి, పథకాలు ఎలా ఉంటాయి, లక్ష్యాలు ఎలా ఉంటాయి, గమ్యాలు ఎలా ఉంటాయి, సంకల్పాలు ఎలా ఉంటాయి, ఆశయాలు ఎలా ఉంటాయి, కొంచెం ఆలోచించండి. అందుకే మనిషి సమస్యల సుడిగుండంలో పడిపోతున్నాడు. అయితే ఈ సృష్టికి మూలమేంటి? ఒక శక్తి. ఆ శక్తే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం ఏమిటి? భగవంతుడు, లేదా శుద్ధ చైతన్యం, లేదా పరమాత్మ. కాబట్టి పరమాత్మకు అనుగుణంగా ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తికి అనుగుణంగా సంకల్పాలు ఉండాలి. సంకల్పాలకు అనుగుణంగా ఆకారాలు ఉండాలి. ఇదంతా భగవంతుడి ఆదేశం ప్రకారమే జరగాలి. కానీ భూమండలంలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. భగవంతుడు స్వచ్ఛంగా ఉన్నాడు, ప్రాణశక్తి కూడా స్వచ్ఛంగానే ఉంది. కానీ ఆశయాలు మాత్రం, సంకల్పాలు మాత్రం, కోరికలు మాత్రం భిన్నంగా ఉన్నాయి, స్వార్థపూరితంగా ఉన్నాయి, సంకుచితంగా ఉన్నాయి. వస్తువుత్పత్తికి మూల కారణం అవుతూ ఉన్నాయి. ప్రకృతిని చెడగొడుతూ ఉన్నాయి. ప్రకృతి వనరులు భస్మీపటలం అవుతున్నాయి. స్వచ్ఛంగా ఉండవలసినటువంటి సృష్టి అంతా కూడా గజిబిజిగా, గందరగోళంగా తయారవుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు మానవుడు తప్పనిసరిగా శిక్షించబడతాడు కదా. అందుకే జీవితకాలం తగ్గిపోతుంది. జబ్బులు పెరుగుతూ ఉన్నాయి, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి కూడా పెరుగుతుంది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? మన సహజ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. నేను ఎవరు, ఎక్కడ నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, మరలా ఎందులో లయమైపోతుంది, ఈ మానవ జీవితానికి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, పుట్టుకేమిటి, మరణం ఏమిటి, ఈ రెండింటి మధ్య కొనసాగేటటువంటి జీవితం ఏమిటి, పుట్టుకకు ముందేమిటి, మరణం తర్వాత ఏమిటి, వీటిని గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా మానవుడు భగవంతుడి యొక్క సృష్టికి అనుగుణంగా జీవించగలుగుతాడు. ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి రుగ్మతలు ఉండవు, ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. కాబట్టి ఆ నేను అంటే ఏమిటి? ఆ నేనే భగవంతుడు. అయితే ఒక దేహానికే పరిమితమైనటువంటి భగవంతుడికి ప్రత్యేకంగా నేను అనేటటువంటి పేరు పెట్టారు. దాన్నే అహం అని కూడా అంటారు, దేహాత్మ అంటారు, జీవాత్మ అని కూడా అంటారు. సో ఒక దేహానికే పరిమితమైనటువంటి భగవంతుడు సృష్టికి అతీతంగా ఉంటాడు. సృష్టికి అతీతంగా ఉన్నప్పుడు ఆ భగవంతుడిని గనక మనం గుర్తించగలిగితే, ఆ భగవంతుడి వైపుకు మనం పయనించగలిగితే సృష్టి రహస్యాన్ని ఛేదించవచ్చు. సృష్టి రహస్యాన్ని ఛేదించాలంటే సృష్టికర్త రహస్యాన్ని తెలుసుకోవాలి. సృష్టికర్త ఎలా ఉంటాడో, నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వవ్యాపితుడు, విశ్వవ్యాపితుడు. విశ్వం మొత్తం ఆవిర్భవించడానికి మూలం మరియు ఆధారం సృష్టికర్తే. ఆ సృష్టికర్తని ఎవరు కూడా గుర్తించలేరు, తెలుసుకోలేరు. భౌతిక నేత్రాలతో సృష్టికర్తను చూడలేరు. ఆ సృష్టికర్తని గురించి కేవలం తెలియజేయటమే తప్ప నిరూపించటం సాధ్యం కాదు. ఎప్పుడైతే నిరూపణకు అందదో మనుషులంతా ఊహల్లో పడిపోతారు. నిరూపణకు అందిందనుకోండి, ప్రత్యక్ష అనుభూతిని పొందగలుగుతారు. ఎప్పుడైతే సృష్టికర్తకు అన్నీ తెలుసు అనుకుంటామో
అప్పుడు మనలో సృష్టికర్త మనల్ని చూస్తున్నాడు అనేటటువంటి భావన కలుగుతుంది, పాపభీతి పెరుగుతుంది. తప్పులు చేయటానికి మనం వెనుకంజ వేస్తూ ఉంటాం. కాబట్టి సృష్టికర్త ఎవరు? నిరాకారం, నిరంజనం, నిర్గుణం. అటువంటి నిరాకార, నిరంజన, నిర్గుణమైనటువంటి సృష్టికర్త నుండి సాకారంతో, సగుణంతో, సామీప్యంతో కూడినటువంటి భౌతిక జగత్తు ఆవిర్భవించింది. అందువలన మనం సృష్టికర్తను పట్టుకున్నామనుకోండి, సృష్టికర్తను గురించి తెలుసుకున్నామనుకోండి, సృష్టికర్త వైపుకు దృష్టిని సారించామనుకోండి, ఈ స్థూల జగత్తు మొత్తం కూడా మనకు స్వాధీనమవుతుంది. కాబట్టి మన దృష్టి దేని మీద పెట్టాలి? సృష్టి మీద పెట్టకూడదు, సృష్టికర్త మీద పెట్టాలి. అందరూ ఏం చేస్తున్నారు? సృష్టిలో ఇరుక్కుపోతున్నారు. సృష్టికర్త యొక్క ఉనికిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకు సృష్టిలో ఇరుక్కుపోతున్నారు? ఇది భిన్నత్వంలో ఉంటుంది, స్థూలత్వంలో ఉంటుంది, రూపనామాలతో ఉంటుంది, ఆకారాలతో ఉంటుంది, మార్పులు జరుగుతూ ఉంటాయి, చేర్పులు జరుగుతూ ఉంటాయి, పాతవి కనుమరుగవుతూ ఉంటాయి, క్రొత్త వస్తూ ఉంటాయి. నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిణామం కంటికి కనపడుతూ ఉంటుంది. కాబట్టి కంటికి కనిపించి దానికి రుజువులు, ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మనం దానిలో ఇరుక్కుపోతున్నాం. కాబట్టి సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా? సృష్టి స్థూలంగా ఉంటుంది, సృష్టికర్త సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు. స్థూలత్వానికి శక్తి తక్కువ, వ్యాపకత్వం తక్కువ. సూక్ష్మత్వానికి శక్తి అపారంగా ఉంటుంది, వ్యాపకత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. మనం స్థూల దృష్టితో ప్రపంచాన్ని చూసేటట్లయితే ఆకారాలు, రంగులు, రూపాలు, నామాలు, మార్పులు, చేర్పులు కనపడుతూ ఉంటాయి. అదే సృష్టికర్త వైపుకు దృష్టిని సారించగలిగితే అప్పుడు మనకి సూక్ష్మత్వం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞాని సృష్టికర్త వైపుకు దృష్టిని మళ్ళిస్తాడు, అజ్ఞాని సృష్టిలో ఇరుక్కుపోతాడు. మరొక విషయం ఏంటంటే సృష్టిని, సృష్టికర్తను వేరు చేయకూడదు. సృష్టిని, సృష్టికర్తను వేరు చేసేటట్లయితే చాలా ప్రమాదం. ఎందువల్ల? సృష్టికర్త కోసం అన్వేషణ జరుగుతూ ఉంటే మనం సృష్టిని వ్యతిరేకించవలసి వస్తుంది. కనిపించే సృష్టిని వ్యతిరేకిస్తూ సృష్టికర్త కోసం అన్వేషణ చేయటం అంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, పరధ్యానం పెరుగుతుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది, మనసు విపరీతంగా ఘర్షణకు లోనవుతుంది. ఎందువలన? సృష్టికర్త కనిపించడుగా. సృష్టికర్త నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. కాబట్టి సృష్టికర్త కంటికి కనిపించడు. కాబట్టి ఏమవుతుందో ఆలోచించండి. సృష్టిని వ్యతిరేకిస్తూ ఉన్నాం, సృష్టికర్త కోసం విపరీతంగా అన్వేషణ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది? సృష్టికర్త కనిపించడు, సృష్టిని వ్యతిరేకిస్తూ ఉంటాం, ఉన్నదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం, కనిపించని దానికోసం ఆరాటపడుతూ ఉంటాం. అది కనిపించదు, ఏమవుతుంది? విపరీతంగా ఘర్షణ పడతాం. కాబట్టి కఠోర సాధన అనేది అతి ప్రమాదకరం. పురాణాల్లో మనకి రాక్షసులు కఠోరమైన తపస్సు చేసినట్లుగా, వరాలు పొందినట్లుగా మనకి పురాణాల్లో కథలు వినిపించబడుతూ ఉంటాయి. వాస్తవానికి ప్రత్యక్షం అయ్యేది ఎవరు లేరు, అవన్నీ కథలు. భగవంతుడి యొక్క ఉనికిని గురించి ప్రపంచానికి తెలియజేయటం కోసం కథలను కృత్రిమంగా సృష్టించారు.
పాపభీతిని పెంచటం కోసం, నైతిక విలువలను పెంపొందించటం కోసం, ప్రజా సంబంధాలను సక్రమైన మార్గంలో మళ్లించడం కోసం అటువంటి కథలు మనకి వినిపించబడ్డాయి. కాబట్టి పురాణాలు చాలా అవసరం, కానీ అవి ప్రాథమికంగా మాత్రం తప్పనిసరిగా అవసరమే. ఇక్కడ మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, పొరపాటును కూడా సృష్టిని సృష్టికర్తను వేరు చేయకూడదు. సృష్టికర్తను వేరు చేశామంటే, సృష్టికర్త కోసం అన్వేషణ చేస్తున్నామంటే, సృష్టికర్త కోసం కఠోరంగా సాధన చేస్తున్నామంటే, మనం సృష్టిని వ్యతిరేకిస్తూ సృష్టికర్తను అందుకోవాలని చేసేటటువంటి ప్రయత్నం సమూలంగా వైఫల్యం చెందుతుంది. కాబట్టి సృష్టిలోనే సృష్టికర్త ఉన్నాడు. ఎలా? సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి సృష్టి అంతా కూడా మార్పులు చెందుతూ ఉండి తిరిగి మరలా ఇది సృష్టికర్తలో కలిసిపోతుంది కదా. ఆత్మ నుండి అనాత్మ వస్తుంది, అనాత్మలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అనాత్మ తిరిగి ఏనాడైనా ఆత్మలో కలిసిపోవలసిందే కదా. కాబట్టి ఆత్మ శాశ్వతం, అనాత్మ అశాశ్వతం. అశాశ్వతమైంది ఏదైనా సరే మాయకు ప్రతిరూపమే. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారు? బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అన్నారు. బ్రహ్మ అంటే ఏమిటి? సృష్టికర్త. జగత్ అంటే ఏమిటి? సృష్టి. సృష్టి మొత్తం మాయ, సృష్టికర్త మాత్రం సత్యం. ఎందుకు మాయ? నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి అది మాయ. మనం సృష్టిని వాస్తవం అనుకున్నాం అనుకోండి, దానిలో ఇరుక్కుపోతాం. సృష్టిని మాయ అనుకున్నాం అనుకోండి, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, దేనికైతే ఆధారం ఉంటుందో అది మాయ, దేనికైతే ఆధారం ఉండదో అది సత్యం. సృష్టికి ఆధారం ఉంటుంది, కానీ సృష్టికర్తకు ఆధారం ఉండదు. ఆధారం లేకుండా అన్నింటికీ ఆధారమైందే సృష్టికర్త. కాబట్టి మనం ఏం చేయాలి? పొరపాటును కూడా సృష్టిని సృష్టికర్తను వేరు చేయకూడదు. సృష్టికర్తను వేరు చేసి సృష్టికర్త కోసం కఠోరంగా సాధన చేసేటట్లయితే తప్పనిసరిగా మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఎందువల్ల? సృష్టికర్త కనిపించడు కదా. మరి దీనికి పరిష్కారం ఏమిటి? సృష్టిలోనే సృష్టికర్తను చూసుకోవాలి. అది ఎలా సాధ్యమవుద్ది? మార్పులు జరుగుతున్నాయి, చేర్పులు జరుగుతున్నాయి, రూపాలు ఉన్నాయి, ఆకారాలు ఉన్నాయి, నామాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిరంతరం కలిసిపోతూ విడిపోతూ ఉన్నాయి కదా. అటువంటప్పుడు దీనిలో మనం సృష్టికర్తను ఎలా గుర్తించగలుగుతాం? ఇది కీలకమైన ప్రశ్న. సృష్టి భిన్నత్వంలో ఉంటుంది, సృష్టికర్త ఏకత్వంలో ఉంటాడు. మనం స్థూల దృష్టితో ప్రపంచాన్ని చూసేటట్లయితే, భిన్న దృష్టితో చూసేటట్లయితే, ఇంద్రియ దృష్టితో చూసేటట్లయితే, భౌతిక దృష్టితో చూసేటట్లయితే మనకి రూపాలు, నామాలు, ఆకారాలు కనపడతాయి. మనం ఏం చేస్తాం? వాటి ఆకర్షణకు లోనవుతాం. అదే సత్యం అనుకుంటాం, దానిలో ఇరుక్కొని పోతాం. కానీ మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, కనిపించేటటువంటి భిన్నత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఏకత్వం నుంచి వచ్చింది. ఆ ఏకత్వం నుంచి వచ్చినటువంటి ఈ సృష్టిలో ఆ ఏకత్వం దాగి ఉంది. ఆధారం నుంచి వచ్చినటువంటి ఆధేయంలో
ఆత్మ నుండి వచ్చినటువంటి అనాత్మలో ఆత్మ కూడా ఉంది. మరొక మాటలో చెప్పాలంటే కనిపించేది మొత్తం కూడా ఆత్మయే, ఆధేయమే, ప్రకృతే, క్షేత్రమే. క్షేత్రంలోనే క్షేత్రజ్ఞుడున్నాడు, ప్రకృతిలోనే పురుషుడున్నాడు. ప్రకృతికి భిన్నంగా పురుషుడు లేడు, క్షేత్రానికి భిన్నంగా క్షేత్రజ్ఞుడు లేడు. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని, ప్రకృతిని పురుషుడిని పొరపాటును కూడా వేరు చేయకూడదు. ఎప్పుడైతే వేరు చేస్తామో అక్కడ రెండు కనపడతాయి. రెండు కనపడితే అది ద్వైతం అవుతుంది. రెండుని కలిపి చూడగలిగితే అదే అద్వైతం అవుతుంది. అద్వైతం సత్యం, ద్వైతం మాయ. మనం సినిమా హాల్లో కూర్చున్నాం, తెర మీద బొమ్మలు వస్తూ ఉన్నాయి. తెర లేకుండా బొమ్మలు రావు కదా. మనం తెరనే చూస్తూ కూర్చోలేం కదా. బొమ్మలు వస్తుంటేనే ఆ సినిమాలో మనం నిమగ్నం అవుతాం, స్పందిస్తూ ఉంటాం, చర్య ప్రతిచర్యను చూపుతూ ఉంటాం. ఎప్పుడైతే సినిమా ఆగిపోయిందో అప్పుడు తెర బయటపడుతుంది. సినిమా కనపడుతుందంటే దాని వెనుక తెర ఉంటుంది. మనం సినిమాలో నిమగ్నం అయ్యామనుకోండి, తెరను గుర్తించలేము. సినిమాను మాయ అనుకోలేము. మాయ అనుకుంటే అక్కడికి వెళ్ళం కదా అసలు. కాబట్టి సినిమాలో ఇరుక్కొని తెరను మనం చూడలేకపోతున్నామంటే మనం సినిమాకు ప్రాధాన్యతనిస్తున్నాం. సినిమాలో ఎన్నో జరుగుతుంటాయి, కానీ తెర మాత్రం అలాగే ఉంటుంది. కాబట్టి తెర మాత్రం మారదు, సినిమాలు మారుతూ ఉంటాయి. సినిమాలో ఎన్నో దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. వరదలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఉప్పెన్లు వస్తూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, హత్యలు జరుగుతూ ఉంటాయి, మానభంగాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో పాత్రలు అక్కడ పోషింపబడుతూ ఉంటాయి. మనం ఎందుకు వెళ్ళాం సినిమాకి? ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ సమాచారం తెలుసుకోవటం కోసం వెళ్ళాం. కాబట్టి మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? సినిమా మీదనే ఉంటుంది. కానీ ఆ సినిమాకు ఒక ఆధారం ఉంది. ఆ ఆధారమే తెర. సినిమా అయిపోయిన తర్వాత తెరను చూస్తూ కూర్చోం కదా, మనల్ని పిచ్చివాళ్ళు అంటారు. కాబట్టి మారే దాని పట్ల మనిషికి ఆసక్తి ఉంటుంది. మారే దాని పట్ల మనిషి ఉత్సుకతను చూపుతూ ఉంటాడు, ఉత్సాహాన్ని చూపుతూ ఉంటాడు. అందువల్ల ఎప్పుడైతే భౌతిక ప్రపంచం పట్ల మనం ఆకర్షణను పెంచుకుంటామో అందులో ఉన్న ఏకత్వాన్ని గుర్తించలేము. ఏకత్వాన్ని గుర్తించలేదనుకోండి, భిన్నత్వంలో ఇరుక్కొని పోతాం. అప్పుడు సమాచారం మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. సమాచారం పెరుగుతూ ఉందనుకోండి, మనోభారం పెరుగుతుంది. మనోభారం పెరుగుతుంది అనుకోండి, మార్పుకి అది అవరోధం అవుతుంది. కాబట్టి సొల్యూషన్ ఏమిటి? పరిష్కారం ఏమిటి? సృష్టి సృష్టికర్త. సృష్టి లేదు, అంతా సృష్టికర్తే. ఎప్పుడైతే అంతా సృష్టికర్త, అంతా ఏకత్వమే అనుకుంటామో మనం సృష్టిని పూర్తిగా వదిలేస్తాం. సృష్టిలో ఉన్నటువంటి ఆకారాలు కానీ, రూపాలు కానీ, నామాలు కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ, ఇవన్నీ కూడా ఏమిటంటే మనిషి యొక్క తెలివి, మేధ సంపత్తికి సంబంధించినటువంటి అంశాలు. మార్పులు జరుగుతున్న మాట వాస్తవమే, కానీ అవేవి నిలకడగా ఉండవు కదా. నిలకడగా ఉండకపోతే వాటికి మనం ఎందుకు ప్రాధాన్యతనివ్వాలి? ప్రాధాన్యతనిస్తున్నామంటే సత్యాన్ని విస్మరించినట్లేగా, మాయలు ఇరుక్కున్నట్లేగా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే మనం సృష్టిలోనే సృష్టికర్తను చూసుకుంటున్నామో, సృష్టినే సృష్టికర్తగా భావిస్తున్నామో, సృష్టికి భిన్నంగా సృష్టికర్త లేడు అనేటటువంటి భావన బలీయమైందో భగవంతుడి కోసం అన్వేషణ ఆగిపోతుంది.
ఇక భగవంతుడి కోసం మనం అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరైనా భగవంతుడి కోసం కఠోరంగా సాధన చేస్తున్నారన్నా, అన్వేషణ చేస్తున్నారన్నా, పరిశోధన చేస్తున్నారన్నా, అందుకు మూల కారణం వాళ్ళు సృష్టిని వ్యతిరేకిస్తూ సృష్టికర్త కోసం ఆరాటపడుతున్నారు. కనిపించి దాన్ని వ్యతిరేకించడం అంటే అది మనసులో బలంగా పాతుకుపోతుంది. వ్యతిరేకించేది ఏదైనా సరే మనసులో బలపడుతుంది. మనసులో బలపడ్డ దాన్ని తొలగించుకోవటం చాలా కష్టం. అందులో రూపాలు, నామాలు, ఆకారాలు, మార్పులు, చేర్పులు, రంగులు వగైరా వగైరా అంతా కూడా జ్ఞానంతో కూడి ఉంటుంది. జ్ఞానం ప్రవేశిస్తూ ఉందంటే మనోభారం పెరుగుతుంది. అందుకే మీరు గమనించండి, అమాయకుల కన్నా మేధావులే బలహీనంగా ఉంటారు. వాళ్ళకి శారీరక పట్టుత్వం ఉండదు. ఎందువల్ల? మనోభారం పెరిగింది కాబట్టి. మనం చదువుకునే చదువంతా కానీ, వినేటటువంటి వార్తలు కానీ, చూసేటటువంటి దృశ్యాలు కానీ అంతరంగంలోకి ప్రవేశించాయంటే సున్నితమైన, సూక్ష్మమైన, మృదువైనటువంటి మెదడు యొక్క కణజాలం దెబ్బతింటుంది. కేంద్రాలు దెబ్బతింటాయి. తదనుగుణంగా అవయవాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి సొల్యూషన్ ఏమిటి? భగవంతుడి కోసం ప్రత్యేకంగా ఎటువంటి అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. అంతా భగవంతుని మయమే, సర్వం బ్రహ్మమయం. బిడ్డలారా, ఆధ్యాత్మికతలో ఏం జరుగుతుందో మీరు గమనించండి. సాధన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? సాధన యొక్క అవసరం ఏమిటి? ఉన్న స్థితి సరిగా లేదు, ఉన్నత స్థితికి ఎదగాలి. ఉన్న స్థితి సరిగా లేదు, ఉన్నత స్థితికి ఎదగాలి అనే భావన ఎవరికైతే ఉందో వాళ్ళకే సాధన అవసరం. అక్కడ ఏదైతే ఉందో అదే నేను కోరుకునేది, అదే నాకు కావలసింది అనే భావన ఉందనుకోండి, అక్కడ ఏమవుతుంది? సాధనతో పని లేదు కదా. కాబట్టి ఉన్న స్థితే నాకు అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు ఇక సాధనతో పని లేదు కదా. ఉన్నదానిని వ్యతిరేకిస్తూ మరొక దానికోసం ఆరాటపడుతున్నామంటే అక్కడ తప్పనిసరిగా సాధన అవసరమే కదా. మనుషుల్లో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు నాకంటే ఉన్నతంగా ఉన్నారు అనే భావన ఉందంటే అంతరంగంలో అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉందంటే దాన్ని భర్తీ చేసుకోవడం కోసం మనిషి కర్మలకు వెళ్తూ ఉంటాడు. కర్మలు చేయటం ద్వారా మరికొంత మేరకు కర్మఫలం చేరుతుంది తప్ప ఉన్న కర్మలు కరిగిపోయే ప్రసక్తే లేదు. కాబట్టి సృష్టియే సృష్టికర్త అనుకున్నామనుకోండి, నువ్వు భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా విడిపోయినట్లే కదా. అదే ముక్తి లేక మోక్షం అంటే, అదే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే. ఎప్పుడైతే సంపూర్ణ స్వేచ్ఛలో ఉంటాడో అదే భగవంతుడు కదా. సంపూర్ణ స్వేచ్ఛే భగవంతుడు. టోటల్ ఫ్రీడమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇక సాధన యొక్క అవసరం ఏమంటుంది? స్వేచ్ఛ కోసం సాధన చేయాలి కానీ స్వేచ్ఛలో జీవిస్తుంటే ఇక సాధన యొక్క అవసరం ఏమంటుంది? అసంతృప్తికి అవకాశం లేదు కదా. కాబట్టి ఎప్పుడైతే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటున్నామో ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది అనే భావన బలీయం అవుతూ ఉంటుంది. కాబట్టి మానవుల యొక్క ప్రధాన బలహీనత ఏమిటంటే భగవంతుడే. ఎదురుగా ఉన్న దానిని వ్యతిరేకిస్తూ ఇంకేదో ఉంది అనుకుంటున్నామంటే అదే మాయ కదా. ఎదురుగా ఉన్నదే నాకు కావాల్సింది అనుకున్నావు అనుకోండి, నువ్వు సంతృప్తిగా ఉన్నట్లే కదా. సంతృప్తిగా ఉన్నప్పుడు నిరంతరం సాధన జరుగుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంది? కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే
సమస్య వచ్చినప్పుడు భగవంతుని గురించి మనం ప్రార్థిస్తున్నాం, భగవంతుడి యొక్క అండ కోరుకుంటున్నాం, భగవంతుడే సమస్యలు పరిష్కరించాలి అనుకుంటున్నాం. దాని అర్థం ఏంటి? నువ్వు భగవంతుడు కానట్లేగా, నువ్వు భగవంతుడు కానట్లేగా. ఎవరైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందుతారో ఇక భగవంతుడి కోసం అన్వేషణ చెయ్యరు కదా. భగవంతుడి కోసం అన్వేషణ చేయాలనుకుంటే సాధన కావాలి కదా. భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదనుకుంటే సాధన ముగిసినట్లే కదా. అసంతృప్తి ఉంటేనే సాధన యొక్క అవసరం ఉంటుంది. సంతృప్తిగా ఉంటే సాధనతో పనేంటి? ఎవరైతే ప్రాథమిక దశలో ఉంటారో, ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, ఎవరికైతే జీవిత పరమార్థం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదో వాళ్ళు భగవంతుడు నాకు భిన్నంగా ఉన్నాడు అనుకుంటారు. అందుకే ప్రతి క్షణం భగవంతుని గురించి ప్రార్థిస్తూ ఉంటారు, భగవంతుడి యొక్క అండ కోరుకుంటూ ఉంటారు, భగవంతుడి ద్వారా నాకు పనులు జరగాలి అనుకుంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే అంతరాత్మక విరుద్ధమైనటువంటి జీవన విధానం. జ్ఞాని నేనే భగవంతుడను అనుకుంటాడు, ఇక భగవంతుడి కోసం అన్వేషణ ఉండదు. అయితే ఇది ఎలా ఉండాలి? శాస్త్రీయ పంథాలో ఉండాలి. కేవలం అహం బ్రహ్మాస్మి నేను భగవంతుడనని చెప్పి మాలలు తిప్పటం కాదు, పారాయణం చేయటం కాదు, నామస్మరణ చేయటం కాదు. నీవెవరవో శాస్త్రయుక్తంగా తెలుసుకో. నేను ఎవరు, ఎక్కడ నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడ నుండి వచ్చింది, తిరిగి ఎందులో లయమైపోతుంది, ఈ జీవితానికి అర్థమేమిటి, పరమార్థమేమిటి, పుట్టుకకు ముందు నేనెవరు, మరణించిన తర్వాత నేను ఏమైపోతాను, మధ్యలో జరిగేటటువంటి జీవితం ఏమిటి, ఈ అన్వేషణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నువ్వేమవుతావు? నీలో ఉన్న భగవంతుడిని గుర్తించగలుగుతావు. నీలో ఉన్న భగవంతుడిని గుర్తించినప్పుడు ఇక బయట భగవంతుడి గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటి? ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి భగవంతుడిని విస్మరించి బయట భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నావో, వెతుకులాట చేస్తున్నావో, అప్పుడు అది బాహ్యముఖ ప్రయాణమే కదా. బాహ్యముఖ ప్రయాణం అంటే పరధ్యానం కదా, అంతర్ముఖ ప్రయాణం అంటే ధ్యానం కదా. నీ లోపల భగవంతుని గుర్తించిన మరుక్షణమే బయట కనిపించేదంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది. నీ లోపల భగవంతుని గుర్తించకుండా బయటే భగవంతుడున్నాడు అనుకుంటే బయట భగవంతుని గుర్తించలేవు, నీలో ఉన్న భగవంతుని కూడా తెలుసుకోలేవు. అది చాలా ప్రమాదం. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, భారతదేశంలో ఆధ్యాత్మికత అంతా అశాస్త్రీయంగా ఉందనేటటువంటి పదాన్ని చాలాసార్లు వాడినప్పుడు మీలో చాలామంది గురూజీ నెగిటివ్గా ఉన్నాడు అనుకొని ఉంటారు. కాదు, అశాస్త్రీయత అన్ని విధాల ప్రమాదకరం, శాస్త్రీయత అన్ని విధాల ఆమోదయోగ్యం. కాబట్టి సాధన చెయ్యటం అంటే అపరిపక్వత, సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అనుకోవటమే పరిణతి చెందినట్లుగా నిదర్శనం. సృష్టిలోనే సృష్టికర్తను చూసుకోగలిగితే, మేనులోనే నేనును చూసుకోగలిగితే ఇక నేను కోసం ఆరాటం ఉండదు. మేను రెండు వేరు కాదు, మేనే నేను, నేనే మేను. ఇదే సత్యం, ఇదే జీవిత పరమార్థం.
ఎవరైతే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు వచ్చినప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారో, భగవంతుడి యొక్క అండగోరుకుంటూ ఉంటారో, అటువంటి వాళ్ళు అంతరంగమందలి భగవంతుడిని గుర్తించలేరు. సమస్య వచ్చిందంటే భగవంతుడి గురించి ఆలోచిస్తుంటారు. ఆ భగవంతుడు బయట ఉన్నాడు అనుకుంటారు, మబ్బుల చాటునున్నాడు అనుకుంటారు. ఆ భగవంతుడి ద్వారానే సమస్య పరిష్కారం కావాలి అనుకుంటారు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో బంధాలు పెరుగుతున్నాయి, మోక్షం లభించడం లేదు. కాబట్టి గురువులతో, బాబాలతో, స్వామీజీలతో బలీయమైనటువంటి బంధాలు ఏర్పరచుకోవటం అంటే మోహాన్ని పెంచుకోవటం, మోక్షాన్ని కోల్పోవటం. ఎప్పుడైతే నేనే భగవంతుడను అనుకుంటావో నీ అంతరంగం నిండు కొండలా ఉంటుంది. ఇక వెలితి ఉండదు, కొరత ఉండదు, లోటు ఉండదు, అసంతృప్తి ఉండదు, అసహనం కూడా ఉండదు. భగవంతుడు సాధన చెయ్యడు. సాధన చేస్తే అతడు భగవంతుడు కానే కాదు. అసలు భగవంతుడి వ్యక్తి కానే కాదు. భగవంతుడి వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. అటువంటి భగవంతుని పరిమితం చేయకూడదు. మరి దేవుళ్ళు, దేవతలు ఎందుకండి? భగవంతుడికి ప్రతిరూపంగా వాళ్ళు ప్రాథమికంగా మనకు అవసరం అవుతారు. ఆకారం ఉంటేనే నిరాకారానికి వెళతాం. విగ్రహం ఉంటేనే నిగ్రహాన్ని పెంపొందించుకోగలుగుతాం. ఏదో ఒక సపోర్ట్ లేకుండా మనం ఉన్నతంగా ఎదగలేం కదా. మెట్లుంటేనే కదా పైకి వెళ్ళగలిగేది. అమాంతంగా ఒకసారి దూకలేం కదా. అద్వైతాన్ని అందుకోవటం చాలా కష్టం. అందుకని ప్రాథమికంగా ద్వైతం ఉండాలి, విశిష్ట అద్వైతం ఉండాలి. కానీ ద్వైతం, విశిష్ట అద్వైతాలు ఇరుక్కున్నాం అనుకోండి, అద్వైతాన్ని అందుకోలేం. రూపాలు ఎప్పుడైతే మనసులో బలపడతాయో వాటిని తొలగించుకోవటం చాలా కష్టం. అద్వైతంలో ఉన్నాం అనుకోండి, ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉండొచ్చు. నా సమస్యలకి, కష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి అన్నింటికి నేనే బాధ్యుడను అనుకున్నటువంటి వ్యక్తి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు, పరిష్కరించుకునేటటువంటి మార్గాన్ని గురించి అన్వేషణ చేస్తాడు. అతనికి జీవిత అనుభవం పెరుగుతుంది. ఎప్పుడైతే నా సమస్యల పరిష్కారం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తే సరిపోతుంది అనుకుంటాడో అతనిలో జీవిత అనుభవం ఉండదు. బానిసత్వం ఉంటుంది, మోహం ఉంటుంది, బంధాలు ఉంటాయి. కాబట్టి బంధాలే మనిషిని బలహీనంగా తయారు చేస్తాయి. ఆ బంధాల నుంచి బయటపడటమే స్వేచ్ఛను పొందటానికి మార్గం సులభతరం అవుతుంది. కాబట్టి భగవంతుడే ప్రధానమైనటువంటి బలహీనత. అటువంటి భగవంతుణ్ణి సృష్టికి భిన్నంగా, అతీతంగా భావించడమే అపరిపక్వత. సృష్టిలోనే సృష్టికర్తను చూసుకోగలిగితే, భిన్నత్వంలోని ఏకత్వాన్ని గుర్తించగలిగితే ఇక భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత మహోన్నతమైన మార్గం ఆధ్యాత్మికతే, అత్యంత సులభమైన మార్గం కూడా ఆధ్యాత్మికతే. సాధన చేయటం అంటే ఆ మార్గాన్ని కాఠిన్యంగా తయారు చేయటమే. ఏ సాధన చేయకుండా ఉండటం అంటే ఆ మార్గాన్ని సులభతరంగా రూపొందించటమే. ఆధ్యాత్మిక చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు తెలుసుకున్నటువంటి ఒకే ఒక నగ్న సత్యం ఏంటంటే
సాధన చేయవలసిన అవసరం లేదు అని మీకు గురూజీ ద్వారా సందేశం అందుతుంది. నీవే భగవంతుడవు అనే విషయం ప్రాక్టికల్గా నిరూపించబడుతుంది. సృష్టిలోనే సృష్టికర్త ఉన్నాడు అనేటటువంటి విషయం ప్రయోగపూర్వకంగా నిరూపించబడుతుంది. ఎప్పుడైతే సృష్టికర్త రెండు ఒకటనే భావన ఉంటుందో, ఇక బాహ్యముఖం లేదు, అంతర్ముఖం లేదు, అంతా ఒకటే. కళ్ళు తెరవటం లేదు, కళ్ళు మూసుకోవటం లేదు. కళ్ళు తెరిచి ఉండటం బలహీనత కాదు, కళ్ళు మూసుకొని కూర్చోవటం ప్రత్యేకత ఏమీ కాదు. ఇవే మనం తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. వీటిని తెలుసుకోకపోవటం వల్లనే జీవితాన్ని క్లిష్టంగా తయారు చేసుకొని దాని నుంచి బయటపడటం కోసం కష్టపడుతున్నాం. ఆధ్యాత్మికతను కూడా కావాలని క్లిష్టంగా తయారు చేశారు. అందుకే ప్రత్యేకంగా శిక్షణల యొక్క అవసరం ఏర్పడుతుంది. శిక్షణల ద్వారా ప్రపంచం మారదు. తనను గురించి తాను తెలుసుకోగలిగితే ఇక బయట ఎటువంటి అన్వేషణ చేయవలసిన అవసరం లేదు. బయట అన్వేషణ జరగటం లేదంటే మనిషి శక్తి విపరీతంగా పెరుగుతుంది. జ్ఞానేంద్రియాలు బయటకు చూడలేదనుకోండి, బాహ్య ప్రపంచ బహిర్మార్గాలు మొత్తం కూడా మూసివేయబడతాయి. అప్పుడు బ్యాటరీ మొత్తం ఫుల్గా ఛార్జ్ అవుతుంది. అటువంటి స్థితిలో విశ్వశక్తి మనకు ఆలంబన అవుతుంది. మన జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. సాధన అనేది ఏదో చేయటంతో ప్రారంభించబడాలి, కానీ ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితిలో ముగియాలి. స్థితి చాలా ముఖ్యం. చేయటం అంటే కర్మబంధం, చేయకుండా ఉండటం అంటే నైష్కర్మ్య స్థితి. ఆ స్థితి నుండి మనం కర్మలు మొత్తం చేసుకోవచ్చు. కాబట్టి పూర్ణత్వం సిద్ధించటం కోసం భగవంతుడు అనేటటువంటి బంధాన్ని కూడా వదిలేసి స్థితికి చేరి మీ జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం ఒక చక్కటి ప్రణాళికతో వ్యూహంతో ముందుకెడతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.